ఒకరోజు శ్రీకృష్ణుడు గోపబాలురు యమునా తీరంలో ఆడుకుంటున్న సమయంలో బకాసురుని సోదరుడైన అగాసురుడు అక్కడికి ఒక పెద్ద కొండచిలవ రూపంలో వచ్చాడు. నోటిని తెరిచి శ్రీకృష్ణుణ్ణి మింగేయాలని ఎదురు చూస్తున్నాడు. అగాసురుడిని నోరు ఎంత పెద్దగా ఉందంటే పై పెదవి మేఘాలను, కింద పెదవి భూమిని తాకుతున్నాయి. అది గమనించక గోపబాలురు గోవులతో సహా పెద్ద కొండబిలంలా ఉన్న అగాసురుని నోట్లోకి వెళ్ళిపోయారు. నందకిశోరుడు కూడా వారి వెంట అగాసురుని నోట్లోకి వెళ్ళాడు. అది గమనించిన అగాసురుడు వెంటనే నోరు మూసేశాడు. లోపల విషవాయువుల ప్రభావంతో గోపబాలురు అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు శ్రీకృష్ణుడు అగాసురుని నవరంధ్రాలు మూసి ఉదరముబ్బేలా చేశాడు. ఫలితంగా అగాసురుడు పొట్ట పగిలి మరణించాడు. పొట్టలో నుంచి గోపాలురు, గోవులు బయటపడ్డారు. అసలు ఈ అగాసురుని వృత్తాంతం ఏమిటంటే, శంకుడనే రాక్షసుని కుమారుడే ఈ అగాసురుడు. అతను చాలా సుందరాంగుడు, బలిష్టమైన దేహం కలవాడు. ఒకసారి అగాసురుడు అష్టావక్ర మహర్షిని చూసి ఇన్ని వంకరలేంటి అని హేళన చేశాడు. ఆ మాటలు విన్న మహర్షి, వంకరలను హేళన చేసిన నువ్వు సర్పరూపం ధరిస్తావు అని శపించాడు. చేసిన తప్పును మన్నించమని అగాసురుడు మహర్షిని వేడుకుంటాడు. అప్పుడు మహర్షి, పరనింద మృత్యువు లాంటిది. మనం అనవసరంగా ఎవరినైనా నిందిస్తే వారి పాపంలో సగం మనకొస్తుంది. అంతేకాకుండా మనమెంతో కష్టపడి ఆర్జించుకున్న పుణ్యంలో సగం అతనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడూ అనవసరంగా పరనింద చేయకూడదు. నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపం చెంది పాపఫలం అనుభవించిన తరువాత ద్వాపర యుగములో శ్రీకృష్ణ పరమాత్మ కృపచే ముక్తిని పొందుతావు అన్నాడు. అలా అగాసురుడు సర్పరూపం ధరించి శ్రీకృష్ణుని చేతిలో విముక్తిని పొందాడు.